50-80% డిస్కౌంట్ సరే, నాణ్యత ఉందా? డోంట్ వరీ. ఏ ఫ్యాక్టరీలో అయితే మిగతా బ్రాండ్స్ మందులు తయారు చేయబడతాయో అదే ఫ్యాక్టరీలో మెడ్ ప్లస్ బ్రాండ్స్ మందులు కూడా తయారు చేస్తారు. బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ ప్రైస్, ఆల్వేస్ మెడ్ ప్లస్. రాజ్యాంగ పీఠిక ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఉన్న సెక్యులర్, సోషలిస్ట్ పదాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వేసిన 3 పిటిషన్లను దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణకు కూడా స్వీకరించను అని ప్రకటించింది. దీన్ని విచారణ స్వీకరించండి, లార్జర్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ విస్తృత ధర్మాసనానికి నివేదించండి అని పిటిషనర్ల కోరితే వాటన్నిటినీ తోసిపుచ్చింది. ఎందుకంటే ఈ వాదనలో పసలేదు. ఈ వాదనలో ఉన్న లోపాలు ఆబ్వియస్ అండ్ మేనిఫెస్ట్ చాలా స్పష్టంగా కనబడుతున్నాయి, స్పష్టంగా అర్థమవుతున్నాయి. కనుక దీనిపై విచారణ అనవసరం, దీనిపైన ఎవరికి నోటీసులు ఇవ్వడం కూడా అనవసరం, అసలు ఈ పిటిషన్లలో అర్థం లేదు అంటూ సుప్రీంకోర్టు పిటిషన్లనే స్వీకరించడానికి నిరాకరించింది. ఇక విస్తృత ధర్మాసనం దీన్ని విచారించి సుదీర్ఘ వాదనలు విని సుదీర్ఘ తీర్పు ఇవ్వాల్సిన అవసరమే లేదు అని. ఏంటి అసలు కేసు? డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి బీజేపీ మాజీ ఎంపీ, అలాగే అశ్విని కుమార్ ఉపాధ్యాయ బీజేపీ అనుకూల లాయర్, అలాగే బలరాం సింగ్ అని ఈ ముగ్గురు ఈ పిటిషన్లు వేశారు. ముగ్గురు పిటిషన్లు ఒకటే, దాని సారాంశం ఒకటే. వాదనలో కొద్దిగా అటున్న సారాంశం ఏంటంటే, రాజ్యాంగం పీఠిక ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ను ఆమోదించినప్పుడు సెక్యులర్, సోషలిస్ట్ అన్న పదాలు లేవు. భారత పార్లమెంట్ ఎమర్జెన్సీ కాలంలో చట్టవిరుద్ధంగా దొడ్డిదారిన ఈ సెక్యులర్, సోషలిస్ట్ అన్న పదాలను చేర్చింది కనుక వాటిని ప్రియాంబుల్ నుంచి తొలగించాలి, అట్లీస్ట్ ఒరిజినల్ ప్రియాంబుల్ నుంచైనా తొలగించాలి అని ఈ పిటిషన్ల సారాంశం. కొద్దిగా పిటిషన్లలో డిమాండ్లు, ప్రేయర్లు కొద్దిగా అటున్న బ్రాడ్ ఎసెన్స్ ఇది. వాస్తవం ఏంటి? నిజమే, భారత రాజ్యాంగ పీఠిక ఆమోదించినప్పుడు సెక్యులర్, సోషలిస్ట్ అన్న పదాలు లేవు. దీనిపైన అంబేద్కర్ వివరణ కూడా ఆ రోజుల్లోనే ఇచ్చారు, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలోనే, రాజ్యాంగ నిర్ణాయక సభలో. దే ఆర్ సూపర్ఫ్లూయస్ అండ్ రిడెండెంట్. రాజ్యాంగంలో ఉన్న లిబర్టీ ఆఫ్ థాట్, ఫెయిత్, రైట్ టు ఈక్వాలిటీ, సోషల్ అండ్ ఎకనామిక్ జస్టిస్, ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయి? దీన్ని మళ్ళీ ప్రత్యేకంగా సెక్యులర్, సోషలిస్ట్ అన్న పదాల అవసరం ఏంటి అని అంబేద్కర్ అన్నాడు. ముఖ్యంగా సోషలిస్ట్ అన్నదానికి అంబేద్కర్ ఇచ్చిన వివరణ ఏంటంటే, ఒక దేశ ఆర్థిక నిర్వహణ ఎలా ఉండాలి అని ఆయా సందర్భాల్లో ప్రజలు నిర్ణయించుకుంటారు. మనము బ్రాడ్గా మాత్రమే రాజ్యాంగం నిర్దేశించాలి. ఇక సెక్యులర్ అనేది రాజ్యాంగంలో ఉన్న నిబంధనలు చూస్తే అర్థమవుతుంటే దాన్ని మళ్ళీ ప్రత్యేకంగా పేర్కొనడం ఎందుకు అని అంబేద్కర్ వివరించారు. తర్వాత భారత సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో చాలా స్పష్టంగా భారత రాజ్యాంగంలోని సెక్యులర్, సోషలిస్ట్ ఫీచర్స్ను అప్హోల్డ్ చేస్తూ భారతదేశంలో సెక్యులరిజం, సోషలిజం అన్న పదాలకు రాజ్యాంగం ఇచ్చే నిర్వచనాన్ని పేర్కొన్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ పిటిషన్లను కూడా డిస్మిస్ చేస్తూ చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్లతో కూడిన ధర్మాసనం క్లియర్గా చెప్పింది, 2 చారిత్రాత్మక తీర్పులను ఉటంకించింది. ఒకటి కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. దీంట్లో చాలా క్లియర్గా సుప్రీంకోర్టు ఆ రోజే తీర్పు చెప్పింది, రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే హక్కు పార్లమెంటుకు కూడా లేదు. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎవరూ మార్చకూడదు. పార్లమెంటుకు రాజ్యాంగాన్ని మార్చే అధికారం ఉంది, సవరించే అధికారం ఉంది, కానీ నథింగ్ మోర్ దెన్ ద నథింగ్ ఎక్సెప్ట్ దే కెన్ చేంజ్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ ఫండమెంటల్ క్యారెక్టర్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్. అంటే రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ముట్టుకోకుండా ఇతరత్రా సవరణలు చేసుకునే హక్కు పార్లమెంటుకు ఉంది. ఇవాళ సుప్రీంకోర్టు దాన్ని మరోసారి గుర్తు చేస్తూ కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఆ రోజే చెప్పింది, సెక్యులరిజం ఫార్మ్ పార్ట్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్.
భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంలో సెక్యులరిజం భాగము అని కేశవానంద భారతి కేసులో స్పష్టంగా చెప్పారు. సెక్యులరిజం, సెపరేషన్ ఆఫ్ పవర్స్, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, ఫెడరలిజం ఇవన్నీ భారత రాజ్యాంగ ఫండమెంటల్ క్యారెక్టర్, అది బేసిక్ స్ట్రక్చర్. అందువల్ల సెక్యులరిజం అనేది రాజ్యాంగ మౌలిక స్వరూపమని కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మరోసారి సుప్రీంకోర్టు గుర్తు చేసింది ఈసారి. అలాగే ఇంకా ఎస్ఆర్ బొమ్మాయి కేసులను అయితే మరింత స్పష్టంగా చెప్పింది. వాట్ వాజ్ implicit was made explicit by the 42nd Constitutional Amendment. ఇప్పటి వరకు భారత రాజ్యాంగ అంతర్లీన స్వభావంగా ఉన్న లౌకిక భావనను ఇప్పుడు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా భావ్యపరిచింది. అంతే తప్ప 42nd అమెండ్మెంట్ ద్వారానే ఇండియన్ కాన్స్టిట్యూషన్ సెక్యులర్ అయింది అనుకుంటే పొరపాటు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ డే 1 నుంచి సెక్యులరే. అందువల్ల అది కొత్తగా సెక్యులర్ అన్న పదాన్ని చేర్చినంత మాత్రాన భావన కొత్తగా చేర్చినట్టు కాదు, అంతర్లీన భావాన్ని కాస్త బహిరంగంగా ప్రకటించింది అని ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ రెండు తీర్పులను ఉటంకిస్తూ ఇప్పుడు ఆ పదాన్ని తొలగించమని అడగడంలో అర్థం లేదు అని సుప్రీంకోర్టు క్లియర్గా పేర్కొంది. ఇంకో మాట కూడా ఉన్నది. అసలు భారత రాజ్యాంగంలోని సెక్యులరిజం ఎక్కడి నుంచి వచ్చింది? రైట్ టు ఈక్వాలిటీ అనేది ఫండమెంటల్ రైట్. అన్ని విశ్వాసాలు కలిగిన ప్రజల్ని సమానంగా చూస్తామంటే దాని మించి లౌకిక భావన ఇంకోటి ఉంటుందా? సో అందువల్ల రైట్ టు ఈక్వాలిటీ అనేది ఫండమెంటల్ రైట్ అయినప్పుడు, రైట్ టు ఈక్వాలిటీ, లిబర్టీ ఆఫ్ ఫేత్ ఇది భారత రాజ్యాంగ ప్రియాంబుల్లో పీఠికలో ఉన్నప్పుడు ఇక సెక్యులర్ అనేది భారత రాజ్యాంగ మౌలిక స్వభావం అవుతుంది అని ఇంకా ప్రత్యేకంగా చెప్పడం ఎందుకు అని సుప్రీంకోర్టు పేర్కొంది. అందువల్ల సుప్రీంకోర్టు చాలా క్లియర్గా ఈ ఆర్గ్యుమెంట్, సెక్యులర్ అన్న పదాన్ని, సోషలిస్ట్ అన్న పదాన్ని తొలగించాలన్న ఆర్గ్యుమెంట్ కొట్టివేసింది. ఇంకో మాట కూడా గుర్తు చేసింది. 1976లో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా రాజ్యాంగంలోకి ఈ సెక్యులర్, సోషలిస్ట్ పదాలు చేర్చారు. ఈ పిటిషన్లు ఎప్పుడు పడ్డాయి? 2020లో పడ్డాయి. 44 ఏళ్ళ తర్వాత దేశ ప్రజలు ఈ రెండు భావనల్ని తమ రాజ్యాంగ భావనలుగా అంగీకరించాక, కోర్టులో అనేక తీర్పుల్లో ఈ రెండు భావనల్ని సమర్థించాక, ఇప్పుడు మీరు ఏ రకంగా 44 ఇయర్స్ తర్వాత వీటిని ప్రశ్నిస్తున్నారు అని కూడా సుప్రీంకోర్టు పేర్కొంది. పిటిషనర్ల వాదన ఏంటంటే రాజ్యాంగ ప్రియాంబుల్ను మార్చే అధికారం పార్లమెంట్కి ఎలా ఉంటుంది, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకే ఉంటుంది కదా అని వాదన పెట్టారు. రాజ్యాంగ నిర్ణాయక సభకే ఉంటుందని సుప్రీంకోర్టు దానిపైన కూడా క్లారిటీ ఇచ్చింది. ప్రియాంబుల్, రాజ్యాంగము వేరువేరు కాదు. రాజ్యాంగ పీఠిక, రాజ్యాంగంలోని ఇతర భాగాలు వేరువేరు కాదు. ప్రియాంబుల్ అండ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ నాట్ డిఫరెంట్. ప్రియాంబుల్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అందువల్ల భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 ప్రకారం ఎమెండింగ్ పవర్, కాన్స్టిట్యూషన్ పార్లమెంట్కి ఇచ్చిన ఎమెండింగ్ పవర్ ఈజ్ అప్లికేబుల్ ఈవెన్ టు ద ప్రియాంబుల్. రాజ్యాంగాన్ని సవరించే హక్కు పార్లమెంట్కు ఉంది. కేవలం మౌలిక స్వరూపాన్ని మాత్రమే ఎమెండ్ చేయకూడదు, బేసిక్ స్ట్రక్చర్ను మాత్రమే ఎమెండ్ చేయకూడదు. మిగతా ఎమెండింగ్ పవర్ ఉంది కనుక ఇప్పటికీ 100కు పైగా రాజ్యాంగాన్ని మోర్ దెన్ 100 టైమ్స్ ఎమెండ్ చేశారు. సో ఈ అమెండ్మెంట్ పవర్ ఆర్టికల్ 368 ఇచ్చిన అమెండ్మెంట్ పవర్ ఎక్స్టెండ్స్ ఈవెన్ టు ద ప్రియాంబుల్. పీఠిక కూడా వర్తిస్తుంది. పీఠిక రాజ్యాంగంలో భాగమే తప్ప వేరు కాదు. ఆ రాజ్యాంగ పీఠికలో ఉన్న బేసిక్ స్ట్రక్చర్, బేసిక్ క్యారెక్టర్ను మాత్రం మార్చలేదు. ఇప్పుడు ఇది సెక్యులర్, సోషలిస్ట్ అన్న పదాలు పీఠికలోని మౌలిక స్వభావాల్ని మార్చడం కాదు కదా. ఇది సుప్రీంకోర్టు చేసినటువంటి వాదన. ఇక పిటిషనర్లు ఒక ఆసక్తికరమైన ఆర్గ్యుమెంట్ రైజ్ చేశారు. ప్రైవేట్ ప్రాపర్టీ అనేది కామన్ పబ్లిక్ రిసోర్స్ అవుతుందా? అంటే ప్రభుత్వము ప్రజా ప్రయోజనాల కొరకు వ్యక్తుల ప్రైవేట్ ఆస్తులు తీసుకోవచ్చు అని ఉంది కనుక ప్రైవేట్ ప్రాపర్టీ అనేది పబ్లిక్ రిసోర్సెస్, పబ్లిక్ ఇంట్రెస్ట్ అవుతుందా అని. దీనిపైన ఇటీవల జస్టిస్ డివై చంద్రచూడ్ నాయకత్వంలోని 9 సభ్యుల ధర్మాసనం మెజార్టీ తీర్పిస్తూ ప్రతి ప్రైవేట్ ప్రాపర్టీ పబ్లిక్ రిసోర్స్ కాదు. పబ్లిక్ రిసోర్స్ కావాలి అంటే ఆ ప్రైవేట్ ప్రాపర్టీ పైన గుత్తాధిపత్యం ఉందా,
అది స్కేర్సిటీ ఉందా, ఇలా అనేక ఫ్యాక్టర్స్ చూడాలి అని తీర్పు చెప్పింది. సోషలిస్ట్ అన్న భావన ప్రైవేట్ ప్రాపర్టీని వ్యతిరేకిస్తుంది కనుక ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు ఈ భావన వ్యతిరేకము. ఎందుకంటే ఆ తీర్పులో జస్టిస్ కృష్ణ అయ్యర్, జస్టిస్ చిన్నపరెడ్డిలు ప్రైవేట్ ప్రాపర్టీకి ఇచ్చిన నిర్వచనాన్ని వాళ్ళు వ్యతిరేకించారు. కానీ సుప్రీంకోర్టు అన్నది భారతదేశంలో సోషలిస్ట్ అంటే అర్థం వేరు. సోషలిస్ట్ అన్న పదానికి అనేక దేశాల్లో అనేక రూపాల్లో అర్థాలు ఉన్నాయి. మన దేశంలో సోషలిస్ట్ అన్న భావన రైట్ ఈక్వాలిటీ, ఈక్వల్ ఆపర్చునిటీస్, ఎకనామిక్ అండ్ సోషల్ జస్టిస్ అని అర్థం చేసుకోవాలి తప్ప ప్రైవేట్ రంగం ఉండకూడదు అని, ప్రైవేట్ ఆస్తి ఉండకూడదు అని భావన మన దేశ దృష్టిలో సోషలిజం కాదు అని సుప్రీంకోర్టు తీర్పు చెప్తూ క్లియర్గా అన్నది. మన రాజ్యాంగం పీఠికలోనే ఉంది ఎకనామిక్ అండ్ సోషల్ జస్టిస్, ఆర్థిక సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పిస్తాం. సమానత్వం అనేది ఒక ప్రాథమిక హక్కుగా ఇచ్చారు. మరి రైట్ ఈక్వాలిటీ ఫండమెంటల్ రైట్ అన్నప్పుడు, ఎకనామిక్ ఆపర్చునిటీస్ సమానంగా ఉండాలి అన్నప్పుడు, ఎకనామిక్ అండ్ సోషల్ జస్టిస్ రావాలి అంటే ఇవి సోషలిస్ట్ భావనలు కాదా? సోషలిస్ట్ భావన అంటే ప్రైవేట్ ప్రాపర్టీని అంతం చేయాలి, ప్రైవేట్ రంగం లేకుండా చేయాలి, అన్నీ ప్రభుత్వం రంగంలోనే ఉండాలి అన్న భావన మన దేశ దృష్టిలో సోషలిజం కాదు. మన దేశ దృష్టిలో సోషలిజం అంటే సంక్షేమ రాజ్యం, సమాన అవకాశాలను అర్థం చేసుకోవాలి, ఆర్థిక సామాజిక న్యాయం అని అర్థం చేసుకోవాలి. ఇలా ఇన్నేళ్ళు సోషలిస్ట్ అన్న భావన ఉన్న ప్రైవేట్ రంగం భారతదేశంలో అద్భుతంగా పెరిగింది. అలాంటప్పుడు నిజంగానే భారతదేశ దృష్టిలో సోషలిజం అంటే ప్రైవేట్ రంగాన్ని అంతం చేయడమే అయితే ఇప్పుడు ఇంత స్థాయిలో ప్రైవేట్ రంగం పెరిగేదా? ఇది సుప్రీంకోర్టు అడిగింది. అంటే సెక్యులర్ సోషలిస్ట్ అన్న పదాలను తొలగించి భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వభావాన్ని మార్చాలి అనే కుట్రపూరిత ప్రయత్నాల్ని సుప్రీంకోర్టు ఇవాళటి చారిత్రక తీర్పు ద్వారా పక్కకు పెట్టింది.